చేసిందని తెలిసిన తర్వాత ఆర్ కృష్ణన్నతో మాట్లాడాలి. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా బలమైన నిర్ణయం ఉంటుందేమో, అది మెజారిటీ బీసీ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అవసరమైనటువంటి నిర్ణయం ఉంటుందేమో అని అనుకున్నాను. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ కృష్ణయ్య గారిని ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ రిజర్వేషన్ పెంచుతూ అలాగే చట్టసభల్లో కూడా అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. బహుశా ఆర్ కృష్ణన్న అడుగులు కూడా అటువైపే దగ్గరగా ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా మా అందరి ప్రయోజనం బీసీల ప్రయోజనమే కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా మేమంతా ఉమ్మడిగా కలిసి ఆ ప్రయత్నాలు చేస్తాం. నేను అనుకుంటున్నటువంటి అంచనా ప్రకారం ఆర్ కృష్ణన్న దశాబ్దాల పాటు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిండు. మేము అతి త్వరలోనే బీసీలకు మంచి చేయబోతా ఉన్నాం. బీసీలకు మంచి జరిగేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి కాబట్టి మేము మరింత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, మా ప్రజలందరినీ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అన్న ముందుకు పోతా ఉన్నాడు. సో అన్న ఎక్కడ పోయినా కూడా అల్టిమేట్గా బీసీల ప్రయోజనం అనేది ఆయన లక్ష్యంగా ఉంటుంది అనేది మా అందరికీ తెలిసినటువంటి అంశం. మేము కూడా చెప్తా ఉన్నాం ఆర్ కృష్ణన్నని. ఇప్పుడు అటు 2-3 పార్టీలు వాళ్ళ నిర్ణయం తెలపాల్సింది బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ, ఆ తర్వాత ఆ స్లాబ్ ఏదైతే ఎత్తివేయానో ఆ విషయంలో కానీ తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీల నుంచి కూడా క్లారిటీ ఇవ్వాలి, కృష్ణన్నకి ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా 42% రిజర్వేషన్ ప్లస్ కులగణన చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి నేను కూడా కృష్ణన్నకు హామీ ఇచ్చినాను గతంలో, అన్న నాది బాధ్యత అని చెప్పినాను కాంగ్రెస్ పార్టీ నుంచి. మిగతా పార్టీలు కూడా హామీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు బీసీ డిక్లరేషన్ విషయంలో, బీసీ కులగణన విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ అయింది, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది అనేది కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. చెప్పకపోతే మాత్రం ప్రజలకు మాత్రం క్లియర్ కట్గా ఎవరు ఏ పక్షం అనేది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఒత్తిడి మేమందరం కూడా ఆర్ కృష్ణన్న కానీ మేము కానీ అందరం కూడా ఆ పార్టీల పైన మేము చెప్తా ఉన్నాం. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవులను వదులుకొని వాళ్ళ బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ కృష్ణన్న కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మిగతా పార్టీలు కూడా ఆ ఒపీనియన్ తెలియజేస్తే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. అయితే కృష్ణ గారు, మీరు ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీ జాయిన్ చేయాలి? బీజేపీ అంటే బీసీ ఉద్యమం కోసమే, బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి, బీసీలలో చైతన్యం ఇంకా పెంచాలి, బీసీలలో చైతన్యం ఇంకా రావాలి, గుర్తించాలి బీసీలు. మేము చూడు అన్న 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు, ఇప్పుడు కూడా పోరాడడానికే వస్తున్నాడు. మనం ఎందుకు రావద్దనే రియలైజేషన్ ప్రతి బీసీకి కావాలి. నేను నా జాతి కోసం, నా కులం కోసం పోరాడాలి. మన మీరు ఇప్పటిదాకా అడిగారు ఒకటి, ఇప్పుడు రాజకీయ పార్టీ ఫ్లోర్ చేస్తారని. అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయి, ఒత్తిడి ఉన్నది. మొన్న మల్లన్న కూడా వచ్చిండు, ప్రజల నుంచి వస్తుంది, అది ఆలోచిస్తామని చెప్పి. కాంగ్రెస్ లో రమ్మనే చెప్తా, ఎందుకంటే అది నెరవేర్చుకోవడానికి మేము మద్దతు ఉండాలన్నా మీ ఆశీర్వాదం కావాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్తా. అదే విషయం చెప్పడానికి వచ్చిన ఆయన బీసీ వాదిగానే చూస్తాం. ఆర్ కృష్ణ పార్టీకి పరిమితమైనటువంటి వ్యక్తిగా చూడము. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు మంచి చేయబోతా ఉందన్న ఈ అంశంలో మీరు కూడా ఉండాలని చెప్తామన్నా. అదే చెప్తాం, ఇంకెవరు వచ్చినా కూడా అదే చెప్తాం కాంగ్రెస్ పార్టీ పక్షం. సో అల్టిమేట్గా బీసీల ప్రయోజనం మాకు ముఖ్యం. అంటే బీసీల విషయంలో రాజీపడం, మల్లన్న కానీ నేను కానీ రాజీపడం ఎజెండా. ఇదంతా ఒక్క తల్లి పిల్లలు బలగం సినిమాలో కాకి ముట్టే టైం మాది. మల్లేష్ యాదవ్ ఉంటుంది కదా, అందరూ వచ్చేదాకా అందరు కలిసి ఇప్పుడు అదే పనులు ఉన్నారు. అన్న మల్లేష్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ జాయింట్ చైర్మన్. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం వచ్చినటువంటి మీడియా మిత్రులకి, గవర్నమెంట్ పెద్దలు, జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు అన్న ఆర్ కృష్ణ గారికి, మన తెలంగాణ ఫైర్ బ్రాండ్ అన్న ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న గారికి, మన బీసీ సంఘ నాయకులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు ఆర్ కృష్ణన్న గారు 4 సంవత్సరాల రాజ్యసభ పదవిని సైతం వదిలిపెట్టేసి నా బీసీల యొక్క ఔన్నత్యం కోసం బీసీల అభివృద్ధి ముఖ్యమని బీసీల యొక్క ముఖ్య డెవలప్మెంట్ అనే ముఖ్య ఉద్దేశమని పదవిని సైతం వదిలిపెట్టొచ్చిన కృష్ణన్న గారికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కృష్ణన్న గారికి ఒక ఆలోచన ఉంది. కృష్ణన్న గారు గత 50 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాల ఫలితంగా తను అంటాడు ఎప్పుడు ఈ తరతరాలుగా దాస శృంఖాల మగ్గిపోతున్నటువంటి వెనుకబడిన తరగతులను పరిపాలన చూడాలి, అదే నా జీవిత లక్ష్యం. వారికి బీసీలుగా జీవితం అంకితమైన కృష్ణన్న గారు 50 సంవత్సరాలు కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం కృష్ణన్న గారి పోరాటాలను చూసి ఆయన స్ఫూర్తి పొంది కృష్ణన్న గారు మీరు రాజ్యసభ పంపిస్తాను, మీరు వెళ్ళి అక్కడ రాజ్యసభలో కూడా పోరాటం చేయమంటే రాజ్యసభ 2 సంవత్సరాల కృష్ణన్న గారు అక్కడ రాజ్యసభలో ఉన్నప్పుడు కూడా ఆయన పోరాటం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆయన సరే అవకాశం రాక ఎటువంటి క్వశ్చన్స్ వేసినా కూడా అవకాశం రాక కూడా అక్కడ రాజ్యసభలో టైం ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ బీసీ ఉద్యమం బలపడుతున్న కార్ కృష్ణన్న గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క స్థానిక సంస్థల్లో బీసీ 40% రిజర్వేషన్ పెడతామని చెప్పింది, బీసీ కులగాణ చేస్తామని చెప్పింది. కానీ కులగాణ చేయకుండా రిజర్వేషన్ పెట్టకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఇక్కడ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఆ ఉద్యమాల తరుణం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. నా రాజ్యసభ పదవి కన్నా బీసీల అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి ఈరోజు పదవి రాజీనామా చేసి కృష్ణన్న గారు ముందుకు వచ్చారు. కృష్ణన్న గారి నాయకత్వం లోపల స్థానిక సంస్థ రిజర్వేషన్ సాధించడం కోసం, అదే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం కోసం, బీసీ అభివృద్ధి కోసం 50 సంవత్సరాలు చేసిన ఉద్యమం ఒకటైతే ఇప్పుడు రాజకీయ ఉద్యమం చేస్తూ ఉన్నాం. అందుకు అవసరమైన కూడా కృష్ణన్న గారిని ఈ బీసీ కుల సంఘాన్ని ఏకం చేసి మన అందరం కలిసి అవసరం అనుకుంటే ఆ ఏ పార్టీకి వెళ్ళకుండా ఒక నూతన పార్టీని పెట్టాలని నేను నా తరపున కృష్ణన్న గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో బలమైన ఉద్యమం వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎట్లయితే ఉద్యమం ఏర్పడిందో ఇక్కడ బీసీల యొక్క రాజ్యాధికారం కోసం బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తాం. బీసీలో ఉన్న అన్ని కులాలను ఏకం చేసి ముందుగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రం ద్వారా జిల్లాకు మండలానికి గ్రామ స్థాయి వరకు వెళ్ళి ఏ గ్రామానికి వెళ్ళినా ఆడ గొల్ల ఉన్నాడు, కుర్మ ఉన్నాడు, మున్నూరు కాపు ఉన్నాడు, చాకలు ఉన్నాడు, మంగళం ఎక్కడ ఉన్నా బీసీ చాకల పేరుతో గ్రామాల బీసీ చాకలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం తీసుకెళ్తాం. ఆ తర్వాత స్థానిక సంస్థ రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాత మా బీసీలను ఏకం చేసి ఆ తర్వాత మన కృష్ణన్న గారిని తిరుమల మల్లన్న గారిని ఇంకా మేధావులను ఏకం చేసి ఎవరో పార్టీ కాదు అవసరం కూడా మేమే పార్టీ పెట్టే స్థాయికి తీసుకెళ్తాం. ఆ విధంగా ముందుకు ఉద్యమాన్ని ముందు నడిపిస్తాం. ఆ విధంగా కృష్ణన్న గారు ముందుకెళ్తారని భావిస్తూ ఉన్నాం. అందుకోసం కృష్ణన్న గారు పదవి రాజీనామా చేసేందుకు ఈ పదవిని రాజ్యసభ పదవి ఉన్నప్పటికీ ఆ పదవి నాకు అంత ముఖ్యం కాదు, ఇంపార్టెంట్ కాదు, నాకు బీసీలో ముఖ్యం వచ్చేందుకు కృష్ణన్న గారిని నిజంగా కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉద్యమం రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఉన్న ఒక 40-50 బీసీ కుల సంఘాలను ముందు పిలిపించి వెంటనే బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కార్యాచరణ ఏర్పాటు చేసి గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని అందుకోసం కృష్ణన్న గారు ఇప్పటి నుంచి చేపట్టాలని కృష్ణన్న గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ ఇప్పటిదాకా మనం ఉన్న పార్టీలన్నీ కూడా బీసీలకు సహాయం న్యాయం జరగలేదు. ఇప్పటిదాకా ఉన్న 119 ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంతమంది మంత్రి పదవులు చూస్తూ ఉన్నాం. మంత్రి పదవులు ఇంకా మనకు 9 మంది మంత్రి పదవులు రావాలి, కానీ ఇంకా మనకు ఆ మంత్రి పదవులు కూడా జాప్యం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాల జాప్యం చేస్తూ ఉన్నారు, ఎడ్యుకేషన్ జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా అగ్రకుల ప్రభుత్వ ఆధిపత్యాలు అయినాయి. కాబట్టి మనం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం రావాలి, బహుజన రాజ్యం రావాలి. వచ్చినప్పుడే సమాన న్యాయం జరుగుతుంది, సమానత్వం వస్తుందని భావిస్తూ ఉన్నాం. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కృష్ణన్న గారి పోరాటం ఉంటుందని ఆ విధంగా ముందుకెళ్తామని మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ.